ఇగో ఆయన రాసిన లెటర్. అన్నా ఉద్యమ వందనాలు. మీ పైన ఓ మధ్యతరగతి వాడుకున్న అభిప్రాయం అంతా చదువుతారని ఆశిస్తూ, చదవాలని ప్రార్థిస్తూ, కుటుంబ పాలన అనే క్రూర రక్కసి కొరల్లో చిక్కుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజలను విముక్తి చేయడంలో మీ పాత్ర అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. తెలంగాణ ప్రజలకు తోడుగా, నీడగా, అండగా, అన్నగా, ఆప్తులిలా ఖడ్గమై కవచమై ప్రశ్నించే గొంతుకవై ఆగకుండా, అలుపెరగకుండా, ఆదరకుండా, బెదరకుండా ప్రజా ఉద్యమాల ప్రతిధ్వనిగా, రాజకీయ సాంఘిక చైతన్యశీలిగా, దొరగడీల దమన నీతికి ఎదురొడ్డి నిరంకుశత్వాన్ని నిలదీసి అరాచక పాలనపై అక్షరమనే ఆయుధాన్ని సంధించి మన తెలంగాణ భాషను, యాసను ఎలుగెత్తి చాటి అరాచక పాలనలో అంధకారంలో మగ్గుతున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి నిరుద్యోగులకు, నిరుపేదలకు, కార్మికులకు, కర్షకులకు, దళిత బహుజన బిడ్డల శ్రేయస్సు కొరకు ప్రశ్నల ప్రవాహంతో దూసుకెళ్లి గులాబీ గుండెల్లో గుణపం దింపి గులాబీ వాడే వరకు, కేసీఆర్ ఓడే వరకు నిలబడ్డ కలబడ్డ ఆఖరికి కేసీఆర్ కు కలలో కనబడ్డ పులి బొబ్బిలి పులి తీన్మార్ మల్లన్న. ఎదురు లేదని, ఎవరేం చేయలేరని విర్రవీగుతున్న పాలకుడిని ప్రశ్నించి స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రజల స్వప్నం సాకారం చేయుటకు తెలంగాణ సమాజంలో ఎగిసిపడిన ఓ కెరటం మల్లన్న. మీ ప్రశ్న ఓ ప్రభంజనం, అందుకే జన నీరాజనం. స్వశక్తిని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఎందరినో ఆర్థికంగా ఆదుకొని మరెందరినో చైతన్యపరిచి అక్రమ కేసులతో చెరసాలలో బంధించిన, ఉక్కు పాదం మోపినా చెరగని చిరునవ్వుతో పడిలేచిన కెరటంలా క్షణక్షణం అనుక్షణం ప్రశ్ననే నమ్ముకొని సత్యపదం వీడకుండా, ధర్మం తప్పకుండా వ్యవహరిస్తూ మీకున్న దృక్పథంతో తెలంగాణ ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకొని వచ్చేలా మీకున్న ఆలోచనలు ముక్కుసూటిగా, స్పష్టంగా, చక్కని కంఠధ్వనితో విడమరిచి వివరణాత్మకంగా ఏళ్లుగా మీ శ్రమను ధారపోసి ఎవరికి భయపడకుండా, ఆర్థిక సమస్యలు అడ్డు తగిలినా, కుటుంబ సమస్యలతో కళ్ళు చెమ్మగిలినా, ఎన్నో త్యాగాల నడుమ, మరెన్నో బాధ్యతల నడుమ సాగిన మీ పోరాటానికి, మీ ధైర్య సాహసాలకు లేదు ఏ కొలమానం. మీ కష్టాన్ని వర్ణించడానికి వర్ణమాలలో ఉన్న అక్షరాలు కూడా సరిపోవనిపిస్తుంది. తెలంగాణ బ్రతుకు చీకట్లను ఛేదించడంలో మీ ప్రతి అడుగు ఈ సమాజానికి కావాలి ముందడుగు. మీ ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి పలుకు, ప్రతి నిర్ణయం ఈ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేయాలని ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను అధిగమించి ఓ తపస్విలా అంచలంచల అకుంఠిత దీక్షతో సాగించిన ఈ ఎమ్మెల్సీ సీటు ఒక మెట్టు మాత్రమే. మీరు సాధించవలసిన విజయాలు, అందుకోవలసిన పదవులు ఇంకెన్నో ఉన్నాయి. మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో విజయం సాధించారు. ఇప్పుడు కావాల్సింది మెజారిటీ ఎంత అనేది. మీరు మండలికి వెళ్ళినా, మంత్రిగా వెళ్ళినా క్యూన్యూస్ లో మాత్రం మీరు ఉండి తీరాల్సిందే, వార్తలు మీరు చదవాల్సిందే. ఇట్లు మీ క్యూన్యూస్ ఫాలోవర్, ఓ ప్రైవేట్ టీచర్ మధు. జై భీమ్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఇది కథ. మార్నింగ్ మల్లన్న మరి ఎమ్మెల్సీగా అయితే మార్నింగ్ న్యూస్ చదవాలంటే మార్నింగ్ న్యూస్ చదువుతా. మార్నింగ్ న్యూస్ యథావిధిగా ఉంటుంది, మీరేం వరి కావాల్సిన పని లేదు. వివరణ ఇచ్చుకోవడానికి ఆ లేఖ ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. బాగా రాసిండు.